నీ కూడా పెళ్ళికి వస్తానమ్మా, మీరు అందరూ వెళ్తున్నారు కదా, నేను వస్తానమ్మా. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? మాతో పాటు మీరు పెళ్లికి రావటం ఏంటి? నేను ఒక్కదాన్ని ఎలాగుంటానమ్మా ఇంట్లోనూ. ఒక్కళ్ళే ఏంటి? మరి ఇంటికి కాపలా ఎవరు ఉంటారు చెప్పండి? ఇంటికి కాపలా ఏంటమ్మా? కాపలా కాకపోతే మీరు మాతో పాటు వచ్చారంటే మా పరువు పడ్డాయి. ఎందుకంటే మా తమ్ముడు పెళ్లికి పెద్ద పెద్ద విఐపీలు వస్తున్నారు. మీరు వచ్చారంటే మీ వస్త్రధారణ చూసి నిజంగా నా పరువు ఖచ్చితంగా పోద్ది. కాబట్టి మీరు అస్సలు రావద్దు. పోనీలమ్మ, ఒక పక్కన కూర్చుంటాను, మీ పరువు పోకుండా చూసుకుంటాను నేను. అసలు మీరు ఏంటండి, మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్దామన్నా కూడా మీరు ముందే వచ్చి మాకు గొడవ పెడతారు. అసలు ఇప్పటికే చాలా గొడవలు అవుతున్నాయి మీ వల్ల, మీరు ఇంట్లో ఉండడం బట్టి. వచ్చిన తర్వాత మిమ్మల్ని ఏ ఓల్డేజ్ హోమ్ లో జాయిన్ చేయమని చెప్తారు. ఎందుకంటే మీరు ఇంట్లో ఉన్నంత సేపు నాకు ప్రశాంతత ఉండదు. పోనీలమ్మ, నేను ఇంట్లో ఉంటాను, ఏం అనగక్కర్లేదు, నేనేం బాధపడక్కర్లేదు. మీరే వెళ్ళిరండి, ఉంటాను పక్కన. వెళ్ళరండి అమ్మ.